అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డు నిబంధనలను మరింత కఠినతరం చేసింది ట్రంప్ ప్రభుత్వం. ఇకపై అమెరికా పౌరులను వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డు దక్కుతుందనడానికి ఎటువంటి హామీ ఉండదని స్పష్టం చేసింది అగ్రరాజ్యం. ఆ వివాహం అసలైందా, కేవలం గ్రీన్ కార్డు కోసమే పెళ్లి చేసుకున్నారా, దీనిలో దురుద్దేశం ఏదైనా ఉందా అనే విషయాలను లోతుగా తనిఖీ చేస్తున్నారు. ఆ దంపతులు కలిసే ఉంటున్నారనే నమ్మకాన్ని కలిగించాలి. కేవలం గ్రీన్ కార్డుల కోసమే అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు శిక్షలు విధించాలని నిర్ణయించారు. అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన వారు శాశ్వత నివాసదారులుగా గుర్తించబడతారు. ఈ కార్డు పొందిన విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేకాక కోరుకున్న కంపెనీలో పనిచేయొచ్చు, సొంత వ్యాపారం వంటివి చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు పొందిన 3 నుంచి 5 ఏళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా ప్రతి ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికి 7% మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డులున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగానే ఉంటుంది. కాగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ట్రంప్ దృష్టి ఇప్పటికే గ్రీన్ కార్డు మీద పడింది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులుగా ఉండలేరని కొద్ది నెలల క్రితం అక్కడి అధికారులు బాంబు పేల్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రాంని నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రాంని గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రాంగా పిలుస్తుంటారు. ఇటీవల అగ్రరాజ్యంలో బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు అమెరికాలోకి ప్రవేశించడానికి ఈ లాటరీ విధానం కారణమైందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. దీంతో ఈ ప్రోగ్రాంని నిలిపివేయాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆదేశించారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను మన దేశంలోకి ఎప్పటికీ అనుమతించకూడదు అని నిర్ణయించారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద స్టేట్ డిపార్ట్మెంట్ ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రాం పనితీరును పర్యవేక్షిస్తుంది. అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందటానికి దగ్గర దారి గ్రీన్ కార్డు ఉన్నవారిని పెళ్లాడటం. విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికన్లను వివాహం చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డు సాధించటమే. గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. ఈ నేపథ్యంలో మరోసారి గ్రీన్ కార్డు విషయంలో ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టైన్ తేల్చి చెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్ కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు. కేవలం రిలేషన్లో ఉండటం వల్ల గ్రీన్ కార్డు రాదని, కలిసి జీవించటం వల్ల వస్తుందని అన్నారు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో నివసించకపోతే, కేవలం మ్యారేజ్ మాత్రమే చేసుకున్నట్లు గుర్తిస్తే వారి గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు బెర్న్స్టైన్. ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేరువేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని తెలిపారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవటం అనేది వివాహానికి నమ్మకమైన గుర్తింపుగా ఇమిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు. పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించేవారు తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. అమెరికా వీసాలు, గ్రీన్ కార్డుల కోసమే అమెరికా సిటిజన్ని పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. ఈ తాజా నిబంధనలు ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుని అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నించే వారిని నిరోధిస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారిని అరెస్టు చేయటం కలకలం రేపుతోంది. గతేడాది నవంబర్లో శాన్ డియోగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీస్కి గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ఐసీఏ, యుఎస్సిఐఎస్లు ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటి కార్యాలయాల్లో వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూల కోసమని పిలిపించి ఐసీఈ అరెస్టులు చేస్తోందని వెల్లడించారు. జాతీయ, ప్రజా, సరిహద్దు భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం అరెస్టు చేయటం, నిర్బంధించడం వంటివి జరుగుతాయన్నారు.